అక్కడ లైవ్ లో రెడీగా ఉన్నారు. రాజేష్ చెప్పండి, అక్కడ మహిళలు ఎటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు? మరి కాసేపట్లో బిల్ పాస్ అవ్వబోతోంది కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు? ఖచ్చితంగా దాదాపు భారతదేశానికి సంబంధించినటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక చారిత్రాత్మక బిల్లు ఈరోజు పాస్ కాబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విజయవాడలో కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీ మహిళా నేతలందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరి కాసేపట్లో బిల్లు పాస్ కాబోతున్న నేపథ్యంలో సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది ఉన్నారు మహిళలు, వాళ్ళు పార్టీకి సంబంధించిన నాయకులు, అదేవిధంగా సాధారణ మహిళలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మాట్లాడదాం. మేడం, ఎలా అనిపిస్తుంది? మరి కాసేపట్లో బిల్లు పాస్ కాబోతుంది. దాదాపుగా మెజారిటీ ఇండియా కూటమి కానీ దాదాపుగా మెజారిటీ ఖాయంగా కనబడుతుంది. బిల్లు పాస్ అవడం ద్వారా మహిళలకి ఎలాంటి ఉపయోగం ఉండే అవకాశం ఉంది? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా సంతకం పెట్టిన మొట్టమొదటి రోజున చెప్పినటువంటి అంశం ఏంటంటే, నాకు 4 పిల్లర్లు అయితే కనుక అభివృద్ధికి దాంట్లో మహిళ అనేటటువంటి ఒక పిల్లరు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా లేదంటే ఎటువంటి మంచి చేయాలనుకున్నా కూడా దాంట్లో 70% పైగా బెనిఫిషరీస్ అంటే లబ్ధిదారులు మహిళలే ఉన్నారు. ఇప్పుడు కేవలం సంక్షేమ పథకాలు అందించడము, వాళ్ళని ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఎంపవర్ చేయడమే కాకుండా ఎప్పటి నుంచో అంటే దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కూడా అమలుకి నోచుకోనటువంటివి. గతంలో ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల్లో రాజకీయ పార్టీలన్నీ కూడా కేవలము దీని గురించి మాట్లాడుకోవడము లేదంటే మొసలి కన్నీరు కార్చడమే సరిపోయింది. కానీ మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు మేము చెప్పినటువంటి హామీని నెరవేరుస్తూ 2023 సెప్టెంబర్ 19న లోక్సభలో అలాగే సెప్టెంబర్ 21న రాజ్యసభలో ఈ బిల్లుని పాస్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ నిన్న ఈరోజు అంటే ఏప్రిల్ 16, 17, 18న పార్లమెంటుని ప్రత్యేకంగా మళ్ళీ సమావేశపరిచి రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని ఎందుకు ప్రవేశపెడుతున్నామంటే 2029 కల్లా 33% ఈ రిజర్వేషన్ అసెంబ్లీలోనూ లోక్సభలోనూ ఖచ్చితంగా అమలు పరచాలని చెప్పని. డీలిమిటేషన్ గురించి ఎందుకు అని అన్నారంటే, ఇప్పుడున్నటువంటి 543 సీట్లకి 33 స్థానాలని చెప్పనంటే తక్కువ అవకాశం వచ్చేటటువంటి అవకాశం ఉంది, తక్కువ స్థానాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదే కనుక డీలిమిటేషన్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 815 సీట్లు అలా లోక్సభలో ఉన్నాయనుకోండి, దానికి ప్రపోర్షనరీ 33% అంటే ఇంకా ఎక్కువగా అవకాశాలు వస్తాయి సీట్లు మహిళలకి అని చెప్పని. ఈ రోజున కొన్ని రాజకీయ పార్టీలు ఏదో మెలకపెట్టి ఏదో చూడాలనుకుంటున్నారు. కానీ దేశవ్యాప్తంగా మహిళలు ప్రతి మూలలో ఉన్నటువంటి ప్రతి రంగంలో ఉన్న మహిళలు ఈ రోజున నరేంద్ర మోదీ గారికి నీరాజనం పలుకుతున్నారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశం. మీకు ఒకటి గమనించాలండి, కేవలం ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నటువంటి మాలాంటి వాళ్ళమే కాదు, సమాజంలో వివిధ రంగాల్లో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఎంతోమంది యువతులకి మహిళలకి ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది చట్టసభల్లోకి వెళ్ళడానికి అని చెప్పని. ఎప్పుడైతే చట్టసభల్లో మహిళలు ఎక్కువగా పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్ ఉంటుందో అప్పుడు చాలా పరిష్కారానికి నోచుకున్నటువంటి ఎన్నో సామాజిక సమస్యలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ కానివ్వండి, మహిళలపైన అత్యాచారాలు కానివ్వండి, లేదంటే ఇంకా ఆరోగ్యం పైన, విద్య పైన, వీటన్నిటిపైన కూడా మహిళలు తమ వాయిస్ని బలంగా వినిపిస్తారు. అలాగే ఫండింగ్ అంటే బడ్జెట్లో కూడా ఎక్కువ తెచ్చుకోవడానికి ఉంటుంది. పాలసీ మేకింగ్లో కూడా మేమందరం పాలు పంచుకుంటాము. ఏదేమైనప్పటికీ ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ 33% 29 ఎలక్షన్ల కల్లా అమలు చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారికి మహిళా సమాజం తరపున మేమందరము కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మీరేం చెప్తారంటే, కేవలం 33% రిజర్వేషన్ రావడం ద్వారా రాజకీయంగా లబ్ధి జరుగుతుందని కొంతమంది అంటున్నారు, మహిళలకు ఒరిగేది లేదని కొంతమంది మాట్లాడుతున్నారు. అలాంటి వారి గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు దాకా మనం చూస్తూ ఉన్నాము, అంటే మహిళలు ఇప్పుడే వస్తున్నారంటే కాదు, ఇదివరకు కూడా మహిళలు ఉన్నారు. కానీ కేవలం ఏదైతే రాజకీయ వారసత్వం ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళ తాలూకా మహిళలు మాత్రమే రాజకీయాల్లో రాణిస్తూ ఉన్నారు. కానీ సహజంగా ఒక ఆలోచన విధానం ఉండి రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా తక్కువ, చాలా 1% అవకాశాలు కూడా లేవు. కానీ చట్టబద్ధత, ఈ 33% చట్టబద్ధత ద్వారా ఈరోజు ఒక సాధారణ మహిళలకు కూడా రాజకీయాల్లో ఒక మంచి ఆలోచనతో వచ్చి సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి, లేకపోతే ప్రజలకు సేవ చేయాలనే వాళ్ళకి ఖచ్చితంగా ఈ బిల్లు ద్వారా చాలా చక్కటి అవకాశాలు దొరుకుతాయని మనం భావించవచ్చు. ముఖ్యంగా మనం గ్రామ స్థాయి నుంచి చూసుకుంటే, అంటే 92లోంచి మనకి గ్రామ స్థాయి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ దాంట్లో అవకాశాలు వచ్చినాయి. అప్పుడు అంటే ఒక మహిళా సర్పంచ్లు ఉన్న ప్లేస్లో చూసుకుంటే మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా అభివృద్ధి అవ్వచ్చు, లేకపోతే అవినీతి తక్కువగా అవ్వచ్చు, అభివృద్ధి ఎక్కువగా అవ్వచ్చు, మౌలిక సదుపాయాలు వచ్చు, అన్నీ కూడా మహిళా సర్పంచ్లు ఉన్న గ్రామాల్లో చాలా చక్కటి అభివృద్ధి జరుగుతుందని చెప్పని మనకి జాతీయ సర్వేలో చెప్తా ఉన్నాయి. అంటే ఒక మహిళకి అవకాశం ఇస్తే ఏ రకంగా ఉంటుందని చెప్పని ఆల్రెడీ నిరూపించబడడం జరిగింది. అది గ్రామ స్థాయిగా కాకుండా ఒక నియోజకవర్గ స్థాయి, ఒక రాష్ట్ర స్థాయిగా జరిగితే ఇంకెలా ఉంటుంది అనే ఉద్దేశంతోనే మేమందరం కూడా ఎదురు చూస్తా ఉన్నాం. ఈ 33% రిజర్వేషన్ అనేది మోదీ గారికి నిజంగా ఈ మీడియా ద్వారా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాటలు అందరూ చెప్తారు, కానీ చేతల్లో దాన్ని బలంగా నిరూపించి ఈరోజు ఈ బిల్లు
పాస్ అయ్యేలాగా అంటే 23లో అయినప్పటికీ కూడా దీన్ని 29కి ఖచ్చితంగా దీన్ని అమలు పరచాలనే ఉద్దేశంతో మోదీ గారు మళ్ళీ ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి దీన్ని డీలిమిటేషన్ ద్వారా అంటే ఎవరికి ఇబ్బంది కలంగాండి అంటే సీట్లు పెరిగితే ఖచ్చితంగా ఈ 33% రిజర్వేషన్లో ఉన్న మహిళలకి కేటాయించేది పక్కన వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఆయన చేసిన ఆలోచన చాలా చక్కగా ఉంది. కాబట్టి ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఎవరు దానికి అడ్డు వేయకుండా కూడా చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ 33% రిజర్వేషన్ ఎన్డీఏ కూటమిలో జరగటం ముఖ్యంగా ఇక్కడ మాకు అది చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఏ రోజుకైనా సరే ఇది చరిత్ర నిలిపే రోజు కాబట్టి మాకు కూడా మేము మహిళలకి ఏ రకంగా ఆరోగ్యం పట్ల విద్య వైద్యం అన్నిటి సాధికారత పట్ల కూడా ఇలాంటి అవకాశాలు వస్తే ఖచ్చితంగా వాళ్ళకి మేలు జరుగుతుందండి. మీరేం చెప్తారు? 33% రిజర్వేషన్ మహిళల కళ ఇది దాదాపు 30-40 సంవత్సరాలుగా ఫైట్ జరుగుతుంది. ఈరోజు పార్లమెంట్లో పాస్ కాబోతుంది. ఏం చెప్తారు? 2019లో కేవలం 15% మాత్రమే ఉన్నది. ఇప్పుడు రిజర్వేషన్ 33%కి రేపు 2029లో మహిళా రిజర్వేషన్ బిల్ని పెంచడం జరుగుతుంది. ఈ విధంగా నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ కూడా 500 నుంచి 800 మంది దాకా జనసంచారం లేడీస్ అందరూ కూడా వచ్చి రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. మహిళలు ఇంట్లోనే కాకుండా ఇంట్లో సమస్యలను తీర్చడమే కాకుండా బయట సమస్యలను కూడా అవలీలగా చక్కగా తీరుస్తారన్న సదుద్దేశంతోనే మన మోదీ గారు మన ప్రియతమ నాయకులు ప్రధానమంత్రి మోదీ గారు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి జై. ఓవరాల్గా మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు వంటింటికి పరిమితమైనటువంటి మహిళలు ఇకపైన బయటికి వస్తారు. ఆర్థికంగా కానీ లేకపోతే సామాజికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారు. చట్టసభలో 33% రిజర్వేషన్ రావడం ద్వారా మహిళల ప్రాధాన్యత పెరుగుతుంది, సమాజంలో మార్పులు వస్తాయని మహిళలందరూ కూడా చెప్తున్నారు. మరి కాసేపట్లో బిల్లు పాస్ కాబోతున్న నేపథ్యంలో పాస్ అయిన తర్వాత సంబరాలు చేసుకోవడానికి విజయవాడలో పార్టీలకు అతీతంగా మహిళలందరూ వచ్చారు. కూటమికి సంబంధించిన మహిళా నేతలు ఇతర సంబంధించిన ప్రజా సంఘాల మహిళా నేతలందరూ కూడా ఇక్కడ తరలి వచ్చారు. ఏదేమైనప్పటికీ దేశంలో ఒక చారిత్రాత్మక బిల్లు పాస్ అవుతున్న నేపథ్యంలో విజయవాడ మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్తాజ్. Yes, thank you.